దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిలిం సిటీకి పక్కనే ఉన్నటువంటి ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమంలో మనం ఉన్నాం. ఆలేటి ఆటం వరల్డ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఆలేటి ఆటం గారు చేస్తున్నటువంటి మానవ సేవ ఎంతో గొప్పది. దాదాపుగా 200 మందికి పైగా అనాథలు, దిక్కులేని నిర్భాగ్యులు, మానసిక పరిపక్వత లేని ఎంతోమందికి గత 27 సంవత్సరాలుగా మహోన్నత మానవత్వంతో సేవామృతం పంచుతున్నటువంటి ఆలేటి ఆటం గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయులు. ఇంతమందికి ఇంత గొప్ప సేవ చేస్తున్నటువంటి ఆలేటి ఆటం గారు మీరు నిజంగా అభినందనీయులు. ఎంతోమంది నిరాశ్రయులకు, దిక్కులేని వారికి, అభాగ్యులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా మీరు సేవ చేస్తున్నారు. చెప్పండి ఆలేటి ఆటం గారు, ఈ ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమం ఎందుకు స్థాపించారు? దీని వెనుక ఉన్నటువంటి పట్టుదల, లేకపోతే ఇవన్నీ చేయడానికి మీకోసం ఈ స్ఫూర్తి ఎలా జరిగింది? ఈ సేవను ఎటువంటి స్పందనతో మీరు చేస్తున్నారు? ఆ వివరాలు ఏమిటో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? ప్రైజ్ లాడండి. నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం. అబ్దుల్లాపూర్ మెట్లో లస్కర్గూడలో ఫిలిం సెట్ పక్కనే మనది ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమం ఉన్నది, మన ఆశ్రమం. అయితే వాస్తవంగా మాది ఖమ్మం జిల్లా ఎల్లందు, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు మాది. మా నాన్నగారు ఆయన స్వాతంత్ర సమరయోధులు, వైద్యులు కూడా. అయినా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆయనలో. దయాలత్వం, కారుణ్యం, ప్రేమ, ఇతరుల్ని అక్కడనే చేర్చుకోవడం, ఆ భాగ్యులకి అక్కడ. ఖమ్మం జిల్లా ఎల్లందులో ట్రైన్ దిగిన తర్వాత ఉద్యోగం కోసం ఎవరన్నా వస్తే, అరే మీరు ఫలానా ఆలేటి సోమయ్య గారు లేకపోతే జోసఫ్ గారి దగ్గర ఇంటికి పోండి అంటే ఖచ్చితంగా మన ఇంట్లో భోజనం ఉండేది, బట్టలు ఉండేది. ఆ రోజు సింగరేణి కాలేజీలో ఉత్తనే ఉద్యోగాలు ఇచ్చేది, ఉద్యోగం పెట్టించేది, ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేసేది, జాగ్ ఇప్పించేది. ఎన్ని రకాల సహసహకారాలు ఆయన అందిస్తూ ఉండేది. అమ్మగారు కూడా అంతే. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో బాల కార్మిక యోధురాలుగా, తెలంగాణ సాయుధ పోరాటంలో అమ్మ, నాన్నగారు స్వాతంత్ర సంగ్రామంలో కూడా మహాత్మా గాంధీ ఖమ్మంకి వచ్చినప్పుడు, వినోబాబు గారు మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, ఇట్లా వాళ్ళ సహచారంతో స్వాతంత్ర సంగ్రామంలో పనిచేసిన దేశభక్తియుతమైన కుటుంబ నేపథ్యం ఒకటి. రెండోది, నాన్నగారు హైదరాబాదీ. నాన్నగారు వాళ్ళ తల్లి చనిపోతే, ధనమ్మని చనిపోతే, ఇక్కడ మొహమ్మదుల్లా ఆయనను పెంచుకొని మొహమ్మద్ రసూల్లాని పెట్టుకుండే. అరబ్బీ, ఉర్దూ, దివ ఖురాన్ చదవడం. ఆ పుట్టుకతోటి క్రైస్తవుడు. క్రైస్తవం కూడా మళ్ళా ఖమ్మం జిల్లాలందుకు వచ్చిన తర్వాత ఆయన బైబిల్ పఠనం రెగ్యులర్గా ఉండేది. ఆ సేను కీర్తనలు ఇట్లా టవలేసి మమ్మల్ని కూర్చుండబెట్టి వాక్యం చెప్తూ ఇట్లా ప్రార్థన కుటుంబం అది. ఎల్లందు సెయింట్ జాన్స్ బోర్డింగ్ హోమ్లో ఎల్లందులు చదివినప్పుడు కానీ పొద్దున్నే 4 గంటలకు లేవడం. ఒక దశలో అయితే మేము జొన్నలు దంచడము, మేమే పొలాలు పండించడము, మేము ముల్లంగి, వంకాయ, టమాటా పెద్ద భారీ ఎత్తున ఎకరాల కొద్ది ఊడవడము. చాలా అత్యంత క్రమశిక్షణ అంటారు. మిలిటరీ కంటే ఎక్కువ. 5 గంటలకు పొద్దున్నే లేవడమే, ఆ ప్రార్థన చేయడం, గోల్డెన్ వాట్స్ కంటద పట్టడం, వ్యవసాయం పనులు చేయడం, మొత్తం ఎకరాల కొద్ది ఊడవడం, మళ్ళీ స్టడీలో కూర్చోవడం, స్నానం చేయడం, మళ్ళీ మేమే దంచేది, జొన్నలు దంచేది, నీళ్ళు మేమే పోసేది, చెట్లకు మేమే చేసేది. ఒక మిలిటరీ సిస్టమ్ లాగా ఉండేది అన్నట్టు. మేము ఆర్థికంగా స్థితిమంతులం అయినప్పుడు కూడా, మా ఇంట్లో పనులు లాంటి వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా
నా కొడుకుకి క్రైస్తవ క్రమశిక్షణ రావాలి, మానవత్వం మూర్తిబించిన రీతిలో ఉండాలి, తన జీవితం ధన్యమయ్యే రీతిలో ఉండాలి. అది క్రైస్తవ విద్యా సంస్థల్లో అయితే సాధ్యమవుతుందని మమ్మల్ని క్రమశిక్షణగా శిక్షణగా మమ్మల్ని నాన్నగారు అమ్మగారు అట్లా మమ్మల్ని పంపడం. అయితే ఆ రోజుల్లో ఎక్కడ చూసినా కుష్టి వ్యాధులు ఎక్కువ ఉండే. నడిపించు నానావా నడి సాంద్రము నన్ను మనకు కనిపిస్తూ ఉండేది. కప్పాసులు పట్టుకొని కంజర్లు కొట్టుకుంటా డోళ్ళు కొట్టుకుంటా కనిపిస్తూ ఉండేది. మసూచుకం వచ్చి కళ్ళు పోయిన వాళ్ళు ఉండేది, గత్తరొచ్చి కలరా వచ్చి ఉండేది. ఆ టీబీ రక్తం అసలు ఎముకల గుళ్ళంటలతోటి. అరే ఊరవతల ఇవి ఇసిరేపడ్డ కుటుంబాలని, మాదిగోళ్ళని, మాలోళ్ళని, డక్కొల్లోళ్ళని, ఎరకొల్లోళ్ళని, యానాదులని, ఊరవతలు ఇసిరేపడ్డ వాళ్ళని ఎవడో చూసిండప్పుడు? క్రైస్తవ సంస్థలే. ఆ తెల్లోళ్ళు వచ్చి ఇప్పుడు మీరు చూసిండు కదండి, నేను మా దగ్గర బట్టలు లేకుండా రాళ్ళతో కొడుతూ బూతులు తిడుతూ రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, పేమెంట్ల మీద, వాటర్ ట్యాంకుల కింద, చెట్ల కింద, చెత్త కుప్పల్లో మనది ఒక బ్రతకాన కుక్కల వల్ల, నక్కల వల్ల, సందులలో, గొంతుల వల్లే అని మహాకవిశ్రీ మహాప్రస్థానంలో అంటాడు. కుక్కలతోటి పందులతోటి పాచిపోయిన ఆహారమే పరమార్థం పూజిస్తూ జీవిస్తున్న ఇట్లాంటి వీళ్ళంతా ఈరోజు వాళ్ళకి సర్వీస్ చేస్తుందంటే దీని స్ఫూర్తి ఎక్కడంటే మా తల్లిదండ్రులతో పాటు వాళ్ళకి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం, బట్టలు లేని వాళ్ళు బట్ట వేయడం, పనిలో ఉన్న వాళ్ళకి సింగరేణి ఉద్యోగం ఇప్పించడం, ఒక సామాజిక స్ఫూర్తితోటి 60 దశకంలో 10th చదవడం అంటే ఖమ్మం జిల్లా అందులో చాలా గ్రేట్ అన్నట్టు. 4-5 మాత్రమే ఉండే, దాంట్లో మా అక్కాయలు ఉండే. అట్లా మా నాన్నగారు స్కూల్ పెట్టిస్తూ ప్రేయర్ నడిపిస్తూ పొలిటీషియన్గా ఉంటూ దేశభక్తి భావంతో మమ్మల్ని పెంచుతూ ఈ క్రైస్తవ క్రమశిక్షణ ఉన్నప్పుడు మాతో పాటు ఫారినర్స్ వచ్చి కుష్ఠరోగులై చీము నెత్తురు కడుగుతూ ఉండేదండి. ఎముకలు కుళ్ళిపోయిన ఎముకలు, వయసు మళ్ళిన అవసాన దశలో ఎముకల గూళ్ళంటులను పట్టుకొని కౌగులించుకొని రక్తం గక్కుతుంటూ కూడా సర్వీస్ చేస్తూ ఉండేది. అంటే అప్పుడు ఆ తెల్లదొరలు రావడం, ఆ కుష్ఠరోగులు పుండ్లు కడగడం, ఆ తర్వాత మీ నాన్నగారు వారికి ఉన్నటువంటి త్యాగం, బహుశా ఆ త్యాగమే మిమ్మల్ని ఈ సేవ వైపు నడిపించిందా? ఆ వివరాలు కాస్త చెప్తారా? తల్లిదండ్రుల నుండి సంక్రమించిన వారసత్వం, దీంతోపాటు ఇక మేము ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థనపరమైన జీవితం కదా విద్యాభ్యాసం. ఆ విద్యతో పాటు చూడండి, విద్య అంటే పుస్తకాలు కుప్ప కాదు సుమా. విద్య అంటే ప్రపంచంతో, మానవులతో, పనులతో పరస్పర సంబంధమే విద్య. అది క్రైస్తవంలో ఉండేదండి. మాకు ప్రాక్టికల్గా ఎట్లుండాలో మాకు నేర్పిస్తూ ఉండేది. గురువులు, టీచర్లు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా సర్వీస్ చేస్తూ ఉండేది. తెల్లలో చేస్తుంటే పరిశాన అయిపోతుందా ఉండేది. మా మనసులో పడేది, మేమెందుకు చేయకపోతే అప్పుడు మేము కూడా చేస్తూ ఉండేది అన్నట్టు. ఎక్కడైతే కార్మిక వర్గం ఉంటుందో అక్కడ కార్మిక వర్గ పోరాటాలు ఉంటాయి. ఎక్కడైతే కార్మిక వర్గ పోరాటం ఉంటే అక్కడ కార్మిక వర్గ చైతన్యం ఉంటుంది. ఎక్కడైతే కార్మిక వర్గ చైతన్యం ఉంటుందో అక్కడ మానవత్వం మూర్తిభవించే రీతిలో మనుషులు ఉంటారు. మాది ఖమ్మం జిల్లా సింగరేణి కాలనీస్. అక్కడ మేము 2 అక్కాయలు, 3 అన్నదమ్ములం. అయితే మా మేనమ్మ గారిని కూడా మేము అన్నగానే స్వీకరించాం. ఆయన గారు ఏం చేసేదంటే బొగ్గుబాయి ఉద్యోగం వదిలిపెట్టేసి కార్మిక వర్గం కోసం ఆయన ఆహారం శ్రమిస్తూ జీవితాంతం త్యాగనిరుతోటి ఒక విప్లవకారుడు జీవితాన్ని అనుభవించినట్టు అన్నట్టు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆయన ప్రభావం విద్యార్థి యువజన సంఘాల్లో, ఎస్ఎఫ్ఐ, డివైఫై సంఘాల్లో మేము కూడా పనిచేస్తూ ఒకవైపు క్రైస్తవం, మానవత్వం మూర్తిభవించిన క్రైస్తవం పోరాట తత్వం, వాళ్ళ హక్కుల్ని అంబేద్కర్ మహనీయుడు మనకు ఏదైతే పొందుపరిచిన హక్కుల్ని పోరాటం సాధించడంలో అంటే సర్వీస్ చేయడం, పోరాడడం ఈ 2 వంట పట్టిన తర్వాత నేను నాకు డొనకల్ డైసెస్ నుండి ఒక డాక్టర్గా నేను చదివే ఒక భాగ్యాన్ని కలిగించారు సౌందర్య సార్ అని మా బంధువే. నేను సకల కళలతో ఉంటా ఉండేది. పాటలు పాడడం, డ్యాన్సులు వేయడం, మ్యూజిక్ కొట్టడము, పెయింట్ వేయడము, రకరకాల పద్ధతుల్లో అన్ని రకాలుగా ఉంటా ఉండేది అన్నట్టు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది చైల్డ్ సందర్భంగా ఆల్ ఇండియా కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్లప్పుడు నేను ఆల్ ఇండియా ఫస్ట్ నాకు ఇది వచ్చింది అన్నట్టు. నన్ను కొత్తగా కనకాల దేవస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ పడ్డప్పుడు ఇక్కడ నన్ను దాంట్లో వేసి సినీ రంగంలో బాగా కొట్టుకొని వస్తాడనే ఉద్దేశంతో మా సౌందర్య సారు, మా సూపరింటెండెంట్ గారు ప్రయత్నం చేస్తుండే. సరిగా నేను ఒకవైపు వామపక్ష విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ ఇట్లా ఉండడం వల్ల ఏమైందంటే అట్లా నేను డాక్టర్గా రూపాంతరం చెందిన తర్వాత డాక్టర్గా అంటే ఫీజులు తీసుకోవాలా,
సర్వీస్ చేయాలా. అది నా ఇంట్లో వంటలో ఎవరికాడ లేదు, అది నా తత్వం కాదు. అది ఎవరన్నా ఒక రూపాయిది ఒక 10 రూపాయలు పట్టుకొని వస్తే ఆ 10 రూపాయలతో పాటు 20 రూపాయలు 30 రూపాయలు ఇంకా లేని వాళ్ళకి మెడిసిన్ ఇస్తాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ వైద్యం అసలు రాత్రింబాలు ఫుల్ ప్రజా వైద్యశాల, ఆలేటి ప్రజా వైద్యశాలని నేను ఖమ్మం జిల్లా ఎల్లందులో 2 పెట్టిన తర్వాత ఒక జరగరాని ఘటన ఒక జరిగిందండి. ఎయిడ్స్ మహమ్మారి వచ్చి నేను జర్నలిస్ట్ని కూడా, ప్రజాశక్తి పత్రికలో నేను జర్నలిస్ట్ని, అంతకుముందు ఆ కృష్ణా పత్రికలో జర్నలిస్ట్గా, మానుకోట పత్రికలో జర్నలిస్ట్గా నాకు వ్యాసాలు కవితలు రాయడము, ఆ పోరాటాలు చేయడం, ఆ విశ్లేషణలు చేయడం, ఇదంతా నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. ఆలేటి ఆటంగారు, ఈ ఎయిడ్స్ రోగులకు మీరు మానవత్వంతో చేసే సేవ నిజంగా ఎంతో గొప్పదండి. ఈ సేవలో మీరు చూసేది దేవుని కరుణ, దేవుని ప్రతిరూపమే. అంతటి మహోన్నతమైన ఈ సేవాభావ హృదయాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. చాలా సంతోషం. ఇక్కడ హైదరాబాదులో ఈ సేవా సంస్థ అంటే ఈ ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమం ఎప్పుడు స్థాపించారు, ఎన్ని సంవత్సరాలైంది, ఎటువంటి వారికి మీ సేవలు అందుతున్నాయి, వాటి గురించి చెప్తారా? అయితే ఏమి లేదండి దీంట్లో. ఇక నేను డాక్టర్ ఉన్న తర్వాత నాకు 2 నర్సింగ్ హోమ్స్ ఉండే నడిపిస్తున్న తర్వాత మాది ఖమ్మం జిల్లా ఎల్లందు అయితే మొత్తం ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద భయంకరమైన అడవులు మా దగ్గర ఉండేది. ఆ పల్లె ప్రాంతాల్లో జాండీస్ విష జ్వరాలతోటి బాగా ఇదైతుంటే మళ్ళీ మెడికల్ క్యాంపులోకి నేను అడవులలోకి వెళ్తూ ఉండేది. అడవులలోకి వెళ్ళినప్పుడు అక్కడ నక్సలైట్లు, ఆ దళాలు వాళ్ళు కొట్లాడుకోవడం, వాళ్ళు నన్ను చంపే ప్రయత్నం చేయడం, పొరపాటున పడి తర్వాత నేనని తెలుసుకున్న తర్వాత నాకు సహకరించడం, అట్లా ఒక రకమైన వీరోచితమైన పాత్ర పోషిస్తూ పల్లె ప్రాంతాల్లో కోయ ప్రజానికానికి, అడవి బిడ్డలకి నేను సర్వీస్ చేస్తూ ఉండేది. సర్వీస్ చేస్తున్నప్పుడు ఎయిడ్స్ స్టార్ట్ అయిందండి. 1 నెలలో మా ప్రజా వైద్యశాలలో 11 మంది చనిపోయినండి ఎయిడ్స్ పేషెంట్స్. 1 నెలలో చనిపోయినారు. 9 మంది పేషెంట్స్ ఏమో హల్చల్ చేసినారు, 11 మంది 1 నెలలో చనిపోయారు. మొట్టమొదటి ఎయిడ్స్ ఖమ్మం జిల్లాలో కేసు నాదే. నేను న్యూస్ పెడితే బాక్సుల పైన పెట్టిండు అన్నట్టు, అసలు దద్దరిల్లిపోయింది అన్నట్టు. ఆ రోజుల్లో కరీంనగర్లో ఎయిడ్స్ పేషెంట్ అంటే కాళ్ళకు తాడు కట్టి గొరగొర గుంజుకపోయి అడవిలో పడేసారు, కుక్కలను కలిపి కవి. అంటే అప్పుడు అవగాహన లేదు, భయపడుతున్న టైం. ఖమ్మం జిల్లా ఎల్లందులో నా దగ్గర ఇప్పుడు మీరు చూసాను కదా, మలమూత్ర విసర్జన చేసుకొని ముద్దలు పెట్టుకుంటే శుభ్రం చేసింది కదా, అసలు గడ్డలు ఎముకల గూడు ఇంత గడ్డ ఇట్లా పగిలిపోయి పుచ్చకాయ పగిలిపోయినట్టు ఉండేది, చీము రక్తం ఉండేది. అసలు దీని మీద మా విషయం తెలుసుకోవాలి. ఇది ఎక్కడే ఉంది, ఎక్కువ మహారాష్ట్రలో ఉంది, తర్వాత ఎక్కడ ఉంది, కర్ణాటకలో ఉంది, తర్వాత మెడ్రాస్లో ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో లేదు. చలో వీటి గురించి తెలుసుకోవాలని మనం ఎవరినైనా చేయాలి, వీళ్ళకి ప్రేమతత్వాన్ని ప్రబోధించాలా అని గ్రూప్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్, సెమినార్లతోటి ఇక్కడ హైదరాబాద్ ఉండే మొదలుపెట్టి మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఆంధ్ర రాష్ట్రంలో గ్రూప్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్, సెమినార్లతో లక్షల మందికి ఉపన్యాసం ఇచ్చాను నేను. మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఎయిడ్స్ రోగం ఉంటే అక్కడ పోయేది, వాళ్ళని పట్టుకునేది, కౌగలించుకునేది, వాళ్ళు నెత్తరు గక్కినా, నా మీద గక్కినా అడుక్కొని వచ్చేది, పైసలు అవేర్నెస్ వచ్చేది, బిచ్చం అడుక్కొని వచ్చేది, డబ్బా పట్టుకొని పెట్రోల్ బంక్ దగ్గర భిక్షాటన తీసుకొచ్చి వాళ్ళకి మందులు ఇచ్చేది, అంతిమ సంస్కారాలు చేసేది. ఇట్లా ప్రచారం చేయాలని ఒక ఆలోచన. తర్వాత ఎయిడ్స్ రోగులు దొరికిండ్రు, వాళ్ళని ఎక్కడ పెట్టాలనే అవకాశం ఉండట్లేదు, ఎవరు అవకాశం ఇవ్వట్లేరు. మహారాష్ట్రలో లాతూర్లో ఆశ్రమం పెట్టిన మొట్టమొదటి లాతూర్మే ఎయిడ్స్ ఆశ్రమం, లాతూర్తో షురు అని, రాజతపల్లి ఎయిడ్స్ ఆశ్రమం లాతూర్తో షురు అని మరాఠీ పత్రికలు, అంటే మా రాష్ట్రంలో మొట్టమొదటి ఎయిడ్స్ ఆశ్రమం స్టార్ట్ అయిందని. నేను అక్కడ ఆశ్రమం పెడితే శివసేన వాళ్ళు అప్పుడు బాల్దేకర టీం అంతా వచ్చి సోలాలు పట్టుకొని వచ్చిన నన్ను పొడి చంపడానికి. నా దగ్గర ఆ ఎయిడ్స్ రోగులను చూసిన తర్వాత ఎయిడ్స్ రోగులు రక్తం కక్కి గిడ్డలు అయిపోయి వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ గుండెలు గరిగిపోయి నిన్న కాళ్ళు పట్టినారు. ఒక్కొక్క న్యూస్ రాస్తూ ఉండేది, నేను తెలుగులో న్యూస్ జర్నలిస్ట్ని కదా, దాని ఇంగ్లీష్లో, మరాఠీలో ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళకి పంపుతుంటే
వాళ్ళు మెల్లమెల్లగా ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం నన్ను తీసుకుపోయి అవేర్నెస్ ఇప్పిస్తూ ఉండేది. మహారాష్ట్రలో భారతదేశంలో మొట్టమొదటి ఎయిడ్స్ ఆశ్రమం నేనే పెట్టిన. ఖమ్మం జిల్లా మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సూర్యాపేటలో, ఖమ్మం జిల్లా ఎల్లందులో, ఇక్కడ హైదరాబాద్లో పెట్టాను. అయితే ఇక్కడ హైదరాబాద్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడనే మొదలు పెట్టినాం, ఇక్కడనే అవేర్నెస్ స్టార్ట్ చేసినాం. తర్వాత మొత్తం అదంతా తిరిగిన తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలు పెడితే ఇక్కడ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మనం ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని ఇక్కడ ఒక బ్రాంచ్ ఉండి సూర్యాపేటలో ఉండేది. మావడ హెబ్రోన్ సాహవాసి ఆమె కన్నడ లింగాయత్. ఆమె బంగారం ఇట్లుంటే తీసి అన్నం లేని వాళ్ళకి, పెళ్లిళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇట్లా ఇచ్చేస్తూ ఉండేది అన్నట్టు. ఆమె కూడా బాగా ఇది చేసింది అన్నట్టు. మేము మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఆంధ్ర రాష్ట్రంలో చేస్తూనే ప్రభుత్వం ఏం సహాయం దొరకట్లేదండి. ప్రభుత్వం సహాయం దొరకట్లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు భిక్షాటన చేయడం, కూరగాయల కొట్లు కూరగాయలు, బట్టల షాపులో బట్టలు, ప్రొవిజన్ షాపులో ప్రొవిజన్స్ అడుకొచ్చేది. రోగులకేమో ఉదయం నుండి సాయంత్రం వరకు సర్వీస్ చేస్తూ ఉండేది, మళ్ళీ అడుకొచ్చేది, మళ్ళీ చేస్తూ ఉండేది. ఈ ప్రభుత్వ అధికారులకి ఇట్లా ఉంటా ఉండేది అన్నట్లు. అశోక్ రెడ్డి గారు అని ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు ఒక అధికారి ఉండే సూర్యాపేటలో. ఆయన ఏమన్నారంటే, ఎవరు చేయాలని, గవర్నమెంట్ ఎవరు చేయరు, క్రైస్తవులు అయితేనే మళ్ళీ మీరు చేస్తారు అని అంటే, నేను ఎవరు చేస్తారని అన్న తర్వాత అజరయ్య గారి దగ్గర పోయాను. అజరయ్య గారి దగ్గర పోయిన తర్వాత మొత్తం ఎయిడ్స్ రోగులు, ఇప్పుడు మీరు చూసిన పోలియో, మూగ, చెవిటి, గురుడి, అనాథులు, వృద్ధులు, ఎయిడ్స్ రోగులు, టీబీ రోగులు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వీళ్ళందరినీ తీసుకుపోయారు. భయపడ్డాడు ఆయన. భయపడి రాత్రిపూట ఎప్పుడో వచ్చి వాళ్ళందరూ చూసి భయపడి ఏమనే లేకపోయాడు. వాళ్ళందరికీ పాపం ఆ తండ్రి ఆమె గారి సతీమణి విజయమ్మ గారు అన్నం పెట్టించి వాళ్ళకి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలో, స్టెథోస్కోపు, సర్జికల్ ఎక్విప్మెంట్స్ సంబంధించిన బీపీ ఆపరేటరు ఇవన్నీ మాకు కొనిచ్చింది. మెడిసిన్ ఇట్లా కొనిచ్చిన తర్వాత ఫారినర్స్ తీసుకొచ్చిండండి సూర్యాపేటలో మా బ్రాంచి. 6 సంవత్సరాల్లో 12 సార్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలలో తీసుకొని వచ్చిందండి. ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వచ్చిన తర్వాత ఆయన అడగకపోయేది డబ్బులు, మమ్మల్ని చెప్పనీయకపోయేది. ఫారినర్స్ వచ్చి చూపెట్టేదండి. చూపెట్టిన తర్వాత వాళ్ళు స్టన్ అయిపోతూ ఉండేది. ఆ రోజుల్లో ఎక్కడో ఆఫ్రికా ఖండాలు ఉన్నాయి అవి అని అనుకుంటున్నా, కానీ ఇంత భయంకరంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఎంత పాలు దగ్గర పసిబిడ్డలు 90 సంవత్సరాల వరకు, 100 సంవత్సరాల వాళ్ళు కూడా ఎయిడ్స్ రోగులతోటి పురుగులు పడి, రక్తం కక్కుంటూ, గడ్డలతోటి చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. అదంతా చూసి అసలు వాళ్ళు ఇదైతే ఉండేది అన్నట్లు. ఆ మాట ఈ నోట ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు డైరెక్టర్ వాళ్ళు ఐక్యరాజ్య సమితి నుండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి కూడా వచ్చింది అన్నట్టు. వచ్చిన తర్వాత నేను వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో కానీ, లా కాలేజీలలో కానీ, మెడికల్ కాలేజీలలో కూడా నేను ఎయిడ్స్ మీద అవేర్నెస్ ఇస్తూ ఉండేది. మళ్ళీ ప్రాస్టిట్యూట్స్ ఎవరైతున్నారో ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి పోయేది. ప్రాస్టిట్యూట్స్ దగ్గర వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ అంతా తయారు చేసేది. వాళ్ళందరినీ మళ్ళీ ఉద్యమ పదంలో మేము ఉల్లంకోవడం, మేము బంద్ చేస్తాం, మాకు విద్యా ఉపాధి కావాలన్నప్పుడు వాజ్పేయి గారు ఉండే వీళ్ళతోటి ర్యాలీలు, ప్రదర్శనలు, బూత్ సినిమాలు, బూత్ పోస్టర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిస్తూ ఉండేది, నిరాహార దీక్షలు చేస్తూ ఉండేది. ఇట్లా మేము సర్వీస్ చేస్తూ స్ట్రగుల్ చేసే ప్రయత్నంలో అంతర్భాగంగా సూర్యాపేటలో, ఖమ్మం జిల్లాలో, ఎల్లందులో, ఇక్కడ హైదరాబాద్లో పెట్టడానికి కారణం అండి. చాలా సంతోషం ఆలేటి ఆటం గారు. చాలామంది వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపిస్తారు, తర్వాత కొంతకాలానికి మూతపడుతుంటాయి. ఆర్థికంగా ఎలా ఈ ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమం ముందుకు తీసుకెళ్తున్నారు? అసలు ఏమిటండి మీకు ఇంత గుండె ధైర్యం? ఇంకొక విషయం, నిత్యము ఈ ఎరుపు రంగు వస్త్రాన్నే మీరు ధరిస్తున్నారు. దీనికి ఏదైనా రీజన్ కూడా ఉందా? అదేమిటో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? 1999లో ఇదే మార్చి నెలలో 23 భగత్ సింగ్ వర్ధన్ సందర్భంగా స్టార్ట్ చేసినాము. అయితే ఇక్కడ హైదరాబాద్ నుండి స్టార్ట్ చేసి మహారాష్ట్రలో, కర్ణాటకలో మొత్తం టోటల్ మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం గ్రూప్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్, సెమినార్లతో అన్ని ప్రాంతాల్లో మేము ప్రచారం చేయడానికి ఇదైంది. అయితే ఆ రోజులో ఎయిడ్స్ అంటే కొత్తగా, ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత అందరూ ఇళ్ళలో పోయి దాక్కున్నారు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని సిమ్టమ్స్ ఏం చేయాలో, వైద్యం రకరకాల పద్ధతులు బాధపడ్డారు. అట్లనే కరోనాకు సంబంధించిన విషయంలో, ఆ ఎయిడ్స్ విషయంలో కూడా అవేర్నెస్ ఇవ్వడం, కండములు పెట్టుకోండి అది అని చెప్తుంది తప్ప వీళ్ళకి ఎట్లా సర్వీస్ చేయాలి. ఆ ఎయిడ్స్ రావడానికి కారకులు ఏంటిది? 80% సెక్సువల్ ట్రాన్స్మిషన్ డిసీజ్, వ్యభిచారం ఆ కూపాల మీద, వ్యభిచారుల దగ్గరికి పోయేది. మీరు ఎందుకు చేస్తారు? గత్యంతరం లేక, తిండి లేక, ఒళ్ళు అమ్ముకునే దౌర పరిస్థితి,
వాళ్ళకు కొన్ని ఆర్థిక పరిస్థితులు ఏంటిది. 80% రోగులలో ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్లు ఉండేది. వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఎట్లా చేయాలి. హైవే రోడ్ మీద మేము ఆశ్రమాలు పెట్టి, ఎయిడ్స్ ఆశ్రమాలు పెట్టి అవేర్నెస్ సెంటర్స్ కూడా పెడతా ఉండేది. వీళ్ళకి సర్వీస్ చేస్తూ ఉండేది, ఇట్లా అవేర్నెస్ ఇస్తూ ఉండేది. ఆ డాక్టర్ డేవిడ్ జాన్సన్ అనేటైనా 46,000 కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చిండు. ఆయన తీసుకున్నట్లయిన పెళ్ళిళ్ళు చేసుకోలే, నాకేమొద్దు నేను చూపెడతా, మీరు ఏం చేసుకుంటారో చేయండి అన్న. అయితే ఫారినర్స్ వచ్చినప్పుడు ఫారినర్స్ కూడా మేము డబ్బులు అడగబోయేది. వీళ్ళకి సంబంధించిన చూస్తే మా అవసరతల్ని గుర్తించి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉండేది. అప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు అమెరికా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఆర్గనైజేషన్ ఉంటే 7 ఖండాల నుండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద మౌతుబారు ఎన్జిఓలు అందరినీ తీసుకొని వచ్చారు 12 సార్లు. అసలు ఎయిడ్స్ రోగులకు సర్వీస్ ఎట్లా చేయాలి, ఎయిడ్స్ రోగులకు అవేర్నెస్ ఎట్లా చేయాలి, ఎయిడ్స్ కారకులైన వ్యభిచారకులకు ఎట్లా సర్వీస్ చేయాలి, వాళ్ళకి గురైతున్న ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మోటార్ ఫీల్డ్లకు ఎట్లా సర్వీస్ చేయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా మనం ఇన్వాల్వ్మెంట్ చేయాలి, ఇవన్నీ మా దగ్గర ఒక యూనివర్సిటీ లాగా ఉండే అన్నట్టు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్జిఓస్ మొత్తం మా దగ్గరకు వచ్చేసిన తర్వాత మా వర్క్ రిపోర్టు, నేను మా ఆవిడ, మా ఇద్దరు వర్క్ రిపోర్టు వాళ్ళంతా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాలు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, ఎట్లా ఆర్గనైజేషన్ చేయాలో తెలియదు. మా వర్క్ రిపోర్టునంతా అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే బ్లాస్టింగ్ అయిపోయిందండి ప్రపంచవ్యాప్తంగా మా సేవ తత్పరత. ఈ భారతీయ మూవేనల జెండా రెపరెపలాడిపోయింది అన్నట్టు. అట్లా ప్రపంచవ్యాప్తంగా చూడండి దేవుని ప్రేమ ఊరవతల మమ్మల్ని విసిరేబడ్డలను ఆ ప్రేమను మమ్మల్ని కౌలించుకుంటే మా కళ్ళ ముందు బైబిల్లో కుష్ఠరోగులను యేసయ్య పట్టి ముట్టి వారిని స్వస్థపరిచిన విషయాలు, ఫారినర్స్ వచ్చి కాపాడిన విషయాలు, మహత్తరైన మానవత్వం మూర్తిపించిన మార్క్సిజం, ఇవన్నీ మేము కలగలుపుకొని కరోనా వచ్చింది. కరోనా మొత్తం ప్రపంచం మొత్తం తలుపులు మూసేసుకున్నారు. హైదరాబాదులో ఒక గాంధీ హాస్పిటల్ ఉండేది. గాంధీ హాస్పిటల్లో వదిలిపెట్టిన కేసులని, చచ్చిపోయే కేసులని మా దగ్గరికి పంపించేదండి. ఇట్లా దేవుని ప్రేమ చాలా అద్భుతమైనదండి, అమోఘమైనదండి. మేము ప్రభుత్వం నుండి ఇప్పటివరకు 1 NP కూడా తీసుకోలే. ఫారినర్స్ ఉండి కూడా 1 NP తీసుకోలే. పాపం అజరయ్య గారు యాక్సిడెంట్లో చనిపోయినారు. మా ఆవిడ గారు 10 సంవత్సరాల క్రితం ఆమె చనిపోయింది. ఆ ఫారినర్స్ రావడం నాకు సమయం వీలు పడలేక, వాళ్ళ చుట్టూ తిరగలేక. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ హైదరాబాదులో హైటెక్ సిటీ నుండి ఇబ్రహంపట్నం వరకు, బోడుపల్లి, పాడిచేరు వరకు ఈ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో పేమెంట్ల మీద, వాటర్ ట్యాంకుల కింద, చెట్ల కింద, చెత్తకుప్పల్లో పడిపోయిన వాళ్ళు, ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో తోసివేయబడిపోయిన వాళ్ళు అంత ప్రైవేటీకరణ అయిపోయింది కదా. కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి, తల చిత్రమై, నడువులు ఇరిగిపోయి వాళ్ళు ఎవరో చెప్పలేని పరిస్థితి. స్వాతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అన్నట్లు చేతి వృత్తులు ఛిద్రమైపోయి 2 చేతులు అడ్డ మీద పెట్టుకొని బతుకుదామని వచ్చి కూలినాలికి కిరాయి కొంపలలో ఉంటే ముసలోళ్ళు వాళ్ళు పక్షవాతం వచ్చి నానా రకాల పద్ధతులు వారు రోగగ్రహిస్తూ ఉంటే వారు చచ్చిపోతే ఇంటి ఓనర్లు ఒప్పుకోరు. హాస్పిటల్ పట్టుకోవాలంటే డబ్బులు పెట్టుకోలేరు, వదిలిపెట్టి వెళ్ళిపోతాను హైదరాబాద్లో, ఉస్మానియాలో, గాంధీలో. ఇట్లాంటి కేసులన్నీ నాకు రాత్రి 2 గంటలు 3 గంటలు కూడా నిద్ర ఉండదండి. అది మా ఆవిడ చనిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలు అసలు నాకు నిద్ర లేదు. 2-3 గంటలు నిద్రపోవడం చాలా కష్టం అన్నట్టు. రాత్రంతా పోలీసులు వస్తారు, ఎవరిని కాదనను. ఇప్పుడు బెగ్గర్లే సిటీ కోసమో ఇవాంక వచ్చినప్పుడు కానీ, అప్పుడు బిల్ క్లింటన్ ఉన్నప్పుడు కానీ అందరిని పిచ్చోళ్ళందరినీ బిక్షాలని పట్టుకుపోయింది కదా, చంచల్ కూడా చెల్లపిల్లి జైలుగా పేరు కట్టలు పట్టుకుని మన దగ్గరికి తీసుకొని వచ్చేది అన్నట్లు. అట్లా 140-50 మంది ఇప్పుడు ఈ ఆశ్రమంలో పోలియో, మూగ, చెవిటి, గురుడి, అనాథులు, వృద్ధులు, ఎయిడ్స్ రోగులు, కరోనా బాధితులు, కళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు, నడుములు ఇరిగిపోయిన వాళ్ళు, తల ఛిద్రమవుతున్న వాళ్ళు, ఎన్ని రకాలు ఇప్పుడంతా చూసిండ్రు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్ప ఉంటుంది మదర్ తెరెసమ్మ. ఆమె పెళ్లి పెడాకులు లేకున్నా, పిల్లలు కనుకున్నా అమ్మ మదర్ ప్రపంచానికి అమ్మగా ఇదైంది. ఎక్కడి వచ్చింది ప్రేమతత్వం, ఈశ్వరతత్వం, దేవుని ప్రేమతత్వం.